వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. రాజమండ్రిలో విషాద ఘటన కొనసాగుతోంది. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి ధోబీ ఘాట్ వద్ద గోదావరిలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు మృతదేహం లభ్యమైంది. ఇక గోదావరిలో గల్లంతైన నూకరాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఆయన భార్య కుమార్తె ఆచూకీ ఇంకా లభించలేదు. బోట్లలో గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాజమండ్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పిఠాపురం పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు భార్య కుమార్తె 10 ఏళ్ల మనవడితో కలిసి గోదావరిలోకి దూకారు. ఇక రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి పై నుంచి దూకడంతో కలకలం రేగింది. స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించి మనుమడిని కాపాడారు. అయితే నూకరాజు ఆయన భార్య కుమార్తె గోదావరిలో గల్లంతయ్యారు. బ్రిడ్జిపై కారు చెప్పులు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటనా స్థలంలో నూకరాజు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబాన్ని వేధింపులకు గురి చేయడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్టు లేఖలో పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.